రక్షణ శాఖలో ఒక వీఐపీ మూవ్‌మెంట్ ఉంటే ఎలాంటి ప్రోటోకాల్ పాటిస్తారు? ఆర్మీ అధికారులు గానీ, నేవీ కానీ మిగతా అధికారులను ఒక చోటు నుంచి ఒక మరో చోటికి ఒక రోడ్డు మార్గంలో గానీ, లేకుంటే వాయు మార్గంలో గానీ, లేకుంటే జల మార్గంలో గానీ పోతున్నప్పుడు ఎలాంటి ప్రోటోకాల్‌ని అధికారులు పాటిస్తారు? ఎలాంటి ప్రోటోకాల్‌ని పాటించాలి? నిన్న జరిగినటువంటి సంఘటనలో ఏం జరిగి ఉంటుంది? మనతో మాట్లాడేందుకు రిటైర్డ్ మేజర్ శివకిరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న జరిగినటువంటి సంఘటన పూర్తి తెలుసు. ఒక సిడిఎస్ కారు దుర్మరణం చెందినటువంటి పరిస్థితి. సో నిన్న ఏం జరిగి ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు? జై హింద్ అండి అందరికీ. ఫస్ట్ నిన్న దుర్ఘటన చాలా అన్ఫార్చునేట్ అండ్ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్. మీరు అడుగుతున్నట్టు ప్రశ్నలో ఇప్పుడు నార్మల్గా ఈ విఐపి మూమెంట్కి అయినప్పుడు చాలా ప్రోటోకాల్స్, చాలా చెక్స్ ఉంటాయి. మనం అనుకున్నట్టు మనం నార్మల్ చిన్న చిన్న పని చేసినప్పుడు కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూల్స్ ఫాలో చేస్తాం. డిఫెన్స్ సర్వీసెస్లో అయితే ఇంకా బాగా ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లిస్టెడ్ ఉంటాయి అండ్ తూచా తప్పగా వాటిని ఫాలో చేయడం జరుగుతుంది. నిన్న జరిగిన దుర్ఘటనలో మెయిన్లీ ఇప్పుడు తెలిసిన ప్రకారంగా ఏమనుకుంటున్నామంటే 3 కారణాల వల్ల ఇది అయిండొచ్చని. ఒకటేమో మాన్యువల్ ఎర్రర్, అంటే పైలట్ ఎర్రర్ వలన అయ్యే పాసిబిలిటీ ఉంది. సెకండ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, టెక్నికల్ ఫాల్ట్ ఏమైనా ఉంటే. థర్డ్ ఈజ్ అ వెదర్, అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ వలన కూడా కావచ్చని. అయితే ఫస్ట్ మనం అనుకుంటే పైలట్ ఎర్రర్ అంటే ఇప్పుడు గ్రూప్ కెప్టెన్ వరుణ్ గారని హీఈస్ లక్కీలీ సర్వైవ్డ్. ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్. ఇట్లా సిడిఎస్ ఇంపార్టెంట్ విఐపీస్ని తీసుకుపోతున్నారు, చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ని ఫ్లై చేస్తున్నారంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఈ కండిషన్స్ తెలిసిన వాళ్ళనే ఫ్లై చేయనిస్తారు. సో దాట్ కెన్ బి రూల్డ్ అవుట్ అనిపిస్తుంది. సెకండ్ ఏమో టెక్నికల్ ఫెయిల్యూర్, అంటే ఈ MI-17 అయితే ఫ్లై అయిందో ఇది రష్యన్ మేక్. అయితే అందరూ జనరల్గా ఎక్స్పర్ట్ చెప్పేందంటే ఇది ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్. అయితే ఒక్క ఇంజిన్ ఫెయిల్ అయినా కూడా ఇంకో ఇంజిన్ తోటి వాళ్ళు సేఫ్గా ల్యాండ్ కావచ్చు అనమాట. రేర్ సిచ్యువేషన్స్లో బోత్ ద ఇంజిన్స్ ఫెయిల్ అండ్ దెన్ ఇట్ క్రియేట్స్ అ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ కాదేమో అని తెలుస్తుంది. కానీ ఇది కొంచెం ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎయిర్క్రాఫ్ట్లో వింటుంటాము, మనకు బ్లాక్ బాక్స్ అని, ఫ్లైట్ రికార్డర్ అని ఉంటుంది. దీంట్లో కూడా ఉంది అంటున్నారు. దాంట్లో మనకు తెలుస్తుంది తర్వాత మన ఈ పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడితే ఏ కండిషన్స్లో ఇది అయిందని కూడా మనకు ముందు తెలుస్తుంది. అంటే ఒక విఐపి వెళ్ళే మార్గంలో కానీ విఐపి ఎటువైపు నుంచి వెళ్తారు ముందే రిహార్సల్స్, డ్రై రన్స్ కూడా చేస్తారు అనేటువంటిది ఉంది సార్. అంటే నేను చేసి ఉంటారా, లేకుంటే నిజంగానే డ్రై రన్స్ చేయాలి? 100% అండి, తప్పకుండా చేస్తారు. ఎస్పెషలీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే చేస్తారు. సో దీంట్లో కూడా ఒకటేమో 2-3 రోజులు, వారం రోజుల ముందు కూడా డ్రై రన్ అయినట్టు తెలుస్తుంది. అండ్ వెరీ షార్ట్ ట్రిప్, ఇది 30 minutes చాపర్ ఫ్లైట్. సో దాని వెంబడి వెళ్ళినప్పుడు ఫెమిలియర్గా ఆ రూట్, ఎందుకంటే పైలట్కి ఆ రూట్ ఫెమిలియారిటీ ఉంటే అడ్వాంటేజెస్ ఇటువంటి సిచ్యువేషన్ అయినప్పుడు దాన్ని రికవర్ అవ్వడానికి. సో ఇవన్నీ డ్రై రన్స్ అవుతాయి. డ్రై రన్స్ కాకుండా హెలికాప్టర్ ఫ్లైట్ చేసే ముందు దాని మెయింటెనెన్స్ షెడ్యూల్స్ అవన్నీ చెక్ చేస్తారు. ప్లస్ ఒక బ్యాకప్ హెలికాప్టర్ కూడా ఉంటుంది. అయితే ఇన్ కేస్ దీంట్లో ఏమైనా టెక్నికల్ ఫాల్ట్ ఉంటే ఆ బ్యాకప్ హెలికాప్టర్ని తీసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్లై చేసే ముందు మెటీరియాలజికల్ రిపోర్ట్స్ అవన్నీ కూడా తెలుస్తుంది. కానీ ఫైనలీ ద పైలట్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్, ఫ్లై చేయాలా లేదా ఆ కండిషన్లోని. అయితే అన్నప్పుడు ఈ హిలీ టెరెన్ టైప్ కండిషన్స్లో ఇవన్నీ చెక్ చేసినా కూడా మనము వెదర్ తొందరగా ప్యాకప్ అయిపోతుంది అనమాట. మనము అనుకోలేము విదిన్ 10-15 minutes అది అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే మెయిన్గా ఇక్కడ విజిబిలిటీ తక్కువైపోతుంది. విజిబిలిటీ తక్కువైనప్పుడు కంట్రోల్ తక్కువైపోతుంది బాగా, పైలట్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా. దాంతో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్స్ ఏమైనా తెలియదు, కనిపించవు. అయితే ఎయిర్క్రాఫ్ట్కి హెలికాప్టర్కి డిఫరెన్స్ ఫ్లైట్లో ఏముంటుందంటే ఎయిర్క్రాఫ్ట్ ఇన్స్ట్రుమెంట్స్తో బాగా కంట్రోల్ చేస్తాం, హైట్, వెదర్ కండిషన్ అన్నీ కంట్రోల్ చేస్తాం. హెలికాప్టర్ అంటే విజువల్ క్యూస్, మనకు కనిపించేవి అక్కడ ల్యాండ్ మార్క్స్ తోటి ఫ్లై చేస్తాం అనమాట. అయితే ఒక పైలట్కి ఇవన్నీ కనిపించినప్పుడు ఒక పానిక్ మోడ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే అదే జరిగి ఉంటుంది అనుకోవచ్చా? పాసిబిలిటీ. అయితే స్పేషియల్ డిసోరియంటేషన్, అంటే ఇమాజిన్ చేయండి, మీరు ఇట్లుంటారు, మొత్తం చుట్టంతా మబ్బులు కమ్ముకుంటాయి. అయితే ఎటు పోవాలన్నది ఎటు తెలుసుకుంటారు మీరు? చాలా కష్టం అవుతుంది. ప్లస్ యాడెడ్ టు ద ప్రెషర్ ఆఫ్ ఎ విఐపి ఇన్ ద ఫ్లైట్. సిడిఎస్ ఫ్లై చేస్తారని తెలుసు కాబట్టి ఒక ఇంపార్టెంట్ పర్సన్ తీసుకెళ్తున్నారు. ఆ సిచ్యువేషన్ అన్ప్రెసిడెంటెడ్, అంటే మీరు నార్మల్గా మనకు సిమ్యులేటర్లో ట్రైనింగ్లో అవన్నీ ఉంటాయి. కానీ దీంట్లో ఏమవుతుందంటే ఈ సిచ్యువేషన్ మనం ముందు తెలుసుకోలేని సిచ్యువేషన్. అయితే ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ట్రైనింగ్ ఇస్తారు. ఏం చేయమని చెప్తారు? అది 4 C's అంటారు. అంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ విత్ ద ATC. తర్వాత క్లైంబింగ్ అప్, అంటే వీలైనంత వరకు మీదికి ఇంకా మనము రైజ్ చేసుకోవచ్చు అని. అండ్ ఇంకోటి ఏంటంటే కన్ఫెసింగ్, నా కంట్రోల్ పోయింది, నాకు తెలియడం లేదు ఏం చేస్తున్నాను. అయితే ATC విల్ గైడ్ దెమ్ అనమాట. సో ఈ 3-4 కండిషన్స్ మనము చేయగలిగితే ATCకి మన పొజిషన్ తెలుస్తుంది కాబట్టి
వీళ్ళు ఏమైనా గైడ్ చేయగలుగుతారు. ఏటీసీ దూరం కూర్చున్నా కూడా ఈ ఫ్లైట్ హెలికాప్టర్ కనిపిస్తుంటుంది, వాళ్ళు వాళ్ళని నావిగేట్ చేసే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అయితే ఇవన్నీ సిచ్యువేషన్స్ ఏంటంటే మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఇవన్నీ స్ప్లిట్ సెకండ్ డెసిషన్స్ కాబట్టి ఆ టైం అంత ఉండదు. బాగా ట్రైనింగ్ చేసి ఫెమిలియర్ ఉంటే ఆ ఏరియాస్లో కానీ ఇవన్నీ కావు. కానీ మీరు అన్న దానికి దట్ ష్యూర్లీ డ్రై రన్స్ హ్యాపెన్, చెక్స్ థరోగా అవుతాయి, అండ్ అవన్నీ అయినాకనే ఇటువంటివి ఫ్లైట్స్ టేకప్ చేస్తారనమాట. కాబట్టి ప్రొసీజర్ వైజ్ దెర్ ఇస్ నో ఇష్యూ. అదే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ అంటాం. ఏమైనా అయినప్పుడు కూడా హౌ డూ యూ రెస్పాండ్. దీంట్లో కూడా ఒక చిన్న ఇష్యూ ఏముందంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండేదేమో. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆల్వేస్ దేర్, కానీ అవి ఎక్కడున్నాయి, ఎవరు వాడగలుగుతుండేనా. ఇంకో ఇష్యూ మీరు అన్నది వెరీ టాపికల్, దాట్ ఫ్లైట్ ముందు ఏమైనా బ్రీఫింగ్స్ కూడా కావాలి, అవన్నీ కావాలన్నమాట. అయితే ఎక్కడెక్కడ కూర్చున్నారు, ఎవరు కూర్చున్నారు, సీట్ బెల్ట్స్ ఎట్లా పెట్టుకున్నారు, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కానీ చాలా ఇంపార్టెంట్ కావచ్చు. ఇప్పుడు మన ఎయిర్క్రాఫ్ట్లో ఒక ఫ్లైట్ అటెండెంట్ ఉండి మనకు గైడ్ చేస్తారు. దీంట్లో హెలికాప్టర్లో అటెండెంట్స్ ఉండరు, కాబట్టి పైలటే బ్రీఫింగ్ చేస్తారనమాట వెదర్ కండిషన్స్ గురించి, అక్కడ టెరెయిన్ గురించి. సో పైలట్ బికమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ దిస్ హోల్ ఇష్యూ. కాబట్టి ఇది ఒక అన్ప్రెసిడెంటెడ్ సిచ్యువేషన్. ముందు ఒక సడన్గా జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు. ఆ సడన్గా జరగడము, ఒక విఐపి అక్కడ ఉండడము, పైలట్ కూడా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక టెన్షన్కు గురై ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చా? అంటే అనుకున్నా కూడా పైలట్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. వాళ్ళని బాగా గ్రిల్ చేసి ఈ కండిషన్స్ కోసము రెడీగా చేస్తారు. బట్ ఏ సిచ్యువేషన్ కూడా మనము ల్యాబ్లో ట్రైనింగ్ కోసం క్రియేట్ చేయలేము. కొన్ని కొత్త సిచ్యువేషన్ డెవలప్ అవుతాయి, కానీ పైలట్స్ ఆర్ ఎక్విప్డ్ టు హ్యాండిల్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. కానీ మీరు అన్నట్టు సడన్గా వెదర్ ప్యాకప్ అయిపోయి ఒక కొత్త సిచ్యువేషన్ మొత్తం డెవలప్ అయిపోతే ఏం చేయాలన్నది అది ఇట్స్ బియాండ్ ఆ కంట్రోల్. నేచర్ ముందు మనము కష్టం బాగా, కానీ ఇప్పుడు ఇప్పుడు వెదర్ ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ ఇంకా బాగుండాలండి మన దగ్గర. వెదర్ మీద మనం బ్లేమ్ చేయడము తెలుసుకోవాలి, ఎస్పెషలీ వెన్ సచ్ ఎ బిగ్ ఇంపార్టెంట్ పర్సన్ ఈస్ ట్రావెలింగ్. వెదర్ కండిషన్ అడ్వర్స్ అయ్యే చిన్న స్కోప్ ఉన్నప్పుడు మనం తెలియాలి. అయితే 15 మినిట్స్లో హాఫ్ అన్ అవర్లో వెదర్ చేంజ్ అవుతుంది అంటే అది మనం తెలుసుకోలేము. అంటే వీ నీడ్ టు ఇంప్రూవ్ మన వెదర్ ఫోర్కాస్టింగ్ మెథడ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. దాంతో మనకు గైడెన్స్ ఉంటుంది. అండ్ వెరెవర్ పాసిబుల్ సచ్ థింగ్స్ షుడ్ బి అవాయిడెడ్, వేర్ ఈవెన్ స్లైటెస్ట్ రిస్క్ ఉన్నప్పుడు అది అవాయిడ్ చేయడము బెటర్ అనిపిస్తుంది. సో ప్రోటోకాల్స్ అండ్ చెకింగ్ వైజ్ అన్ని థరోగా అవుతాయి, అండ్ ఆ కౌంట్ మీద మనకు ఏమీ ప్రాబ్లం లేదు అనిపిస్తుంది. కానీ ముందుకు ఒక కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఇన్స్టిట్యూట్ అయింది. దాంతో మనకు తెలుస్తుంది ఆ ఫ్లైట్ బాక్స్ ప్లస్ బ్లాక్ బాక్స్ రికవర్ అవుతే ఈ పైలట్తో కూడా మాట్లాడితే ఏ కండిషన్స్ వలన ఇట్లా అయింది అని మనకు తెలుస్తుంది. ముందుకు అటువంటివి అవాయిడ్ చేసే పాసిబిలిటీ. బట్ దిస్ లాస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. 40 years ప్లస్ ఉన్న ఎక్స్పీరియన్స్ పర్సన్, సిడిఎస్ హెడింగ్, ఏ దేశంలో లేని ఆ పొజిషన్. మన దేశానికి ఒక డిఫెన్స్ స్ట్రాటజీస్ లాస్ట్ 2 yearsలో బాగా ఇవాల్వ్ అయినాయి. మన ప్రొక్యూర్మెంట్ ప్యాటర్న్స్ చేంజ్ అయినాయి, టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. అవన్నీ ఒక కొత్త దారికి తీసుకుపోయే జనరల్ గారు సడన్గా మనని అంటే ఇట్లా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో కోల్పోవడం చాలా దురదృష్టం. అండ్ ఇటువంటిది అయ్యేది లేకుండే. అవాయిడ్ చేయగలుగుతారా అంటే నిన్న మాట్లాడుతూ అంటున్నప్పుడు వేర్ వాజ్ ఈ గోయింగ్, ఒక ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్కి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్స్ని మోటివేటింగ్ లెక్చర్ ఇస్తానికి. అయితే ఆర్మీ ట్రైనింగ్ దాంట్లో ఏముంటుందంటే డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ వాళ్ళు ఉన్నారంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 ఆఫీసర్స్ ఉంటారు అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో. వాళ్ళని మోటివేషన్ కోసము చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ ఈస్ కమింగ్ టు టాక్ టు దెమ్ అంటేనే చాలా మోటివేషన్ అది. అవి అవసరము. అయితే ఈ సర్కమ్స్టెన్స్లో అయింది అని అనుకుంటే దట్స్ అ రిస్క్ విచ్ ఎవ్రీబడి లివ్స్ విత్. ఆయన గోర్ఖా రెజిమెంట్ నుంచి ఉన్నారు కాబట్టి ఆ రిస్క్ అన్నది బిగినింగ్ నుంచే ఆయన లైఫ్లో ఉంది. ఒకసారి ముందు కూడా నార్త్ ఈస్ట్లో అయినప్పుడు దాన్ని బయటపడ్డారు. కానీ ఇవన్నీ మనము కట్ డౌన్ చేసుకోవచ్చా అంటే కొంచెం టెక్నికల్ ఎఫిషియన్సీ మనం పెంచుకుంటే, వెదర్ ఫోర్కాస్టింగ్ థింగ్స్ పెంచుకుంటే మేబీ వీ కెన్ అవాయిడ్ సచ్ సిచ్యువేషన్స్ అండి. అంటే నిన్న జరిగిన దాని వెనుక కాన్స్పిరసీ కూడా ఉందనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఏదైతే ఇండియా సైన్యం పరంగా, డిఫెన్స్ పరంగా బాగా బలోపేతమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ సంఘటన జరిగినటువంటి పరిస్థితి. సో దీని వెనుక కాన్స్పిరసీ అంటే పాసిబిలిటీ రూల్ అవుట్ చేయలేము, కానీ ఇప్పుడైతే ఆ కాన్స్పిరసీ ఫ్యాక్టర్స్ కనపడడం లేదు. ఎందుకు ఛాన్స్ రూల్ అవుట్ చేయలేమంటే మనకు ఇప్పుడు సిడిఎస్ అనే పొజిషన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని సమన్వయం చేసి ఒక కంబైన్డ్ స్ట్రాటజీ ఫీల్డ్లో డిప్లాయ్ చేయడానికి కోసం వాడతారు. ఇంతకుముందు మనకు ఆ పొజిషన్ లేదు. ముందు మనకి ఏముంటుండే, ఈ ఆర్మీ, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ ఉంటే వాళ్ళు ఒక సివిలియన్ రిపోర్ట్ చేసేది. సో రెడ్ టేప్ వలన డెసిషన్స్ వాజ్ లేట్ అయ్యేది, ఆన్ ద స్పాట్ డెసిషన్ తీసుకునేది కాదు.
అయితే ఈ ఎగ్జాంపుల్ మనం యూఎస్ అండ్ యూకే సర్వీసెస్ని తీసుకున్నది. అప్పుడు ఏమైందంటే ఒక ప్రొఫెషనల్ సర్వింగ్ సోల్జర్ విల్ టేక్ డెసిషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సర్వీసెస్ అని. సో ఈ కొత్త పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. మన ప్రత్యర్థులు అయితే ఉన్నారో మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఈ పొజిషన్ లేదు. కాబట్టి దెర్ ఈస్ అ పాసిబిలిటీ. బట్ ఆల్ దిస్ ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే ఈ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ అయ్యి ఏమైనా నిజంగానే అట్లా అయిందా. కానీ దీంట్లో చూడండి మీరు, పైలట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, హెలికాప్టర్ రష్యన్ మేక్ విచ్ ఇస్ ఫ్రెండ్లీ నేషన్ టు అస్, ప్లస్ మొత్తం ఆయన పర్సనల్ స్టాఫ్ అంతా ఉన్నారు. కాబట్టి ఆ సెక్యూరిటీ యాంగిల్ చూస్తే చాలా తక్కువ స్కోప్ ఉంది. బట్ స్టిల్ ఇట్స్ అన్ యాంగిల్ వర్త్ ఎక్స్ప్లోరింగ్. బికాజ్ మీరు అన్నట్టు ఇండియా ఇంకా స్ట్రాంగ్ అయితే కొంతమందికి నచ్చకపోవచ్చు మన చుట్టుపక్కల. అయితే వీఆర్ హెడెడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, బట్ ఐఎమ్ ష్యూర్ ద గవర్నమెంట్ విల్ బౌన్స్ బ్యాక్. సి ఆల్ దిస్ ఇస్ అ పొజిషన్. కొంతమంది ఇప్పుడు ఆయన 40 years తర్వాత CDS అయినారు అంటాము, ఇన్స్టిట్యూషన్ అయిపోతారు. ఒక పర్సన్ లాగా మిగిలరిగా హీ బికమ్స్ అన్ ఇన్స్టిట్యూషన్. సో ఇన్ హిస్ ప్లేస్ నౌ నెక్స్ట్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ నుంచి ఒకరిని అపాయింట్ చేస్తారు. కాబట్టి దట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ CDS బికమ్స్ వెరీ వెరీ స్ట్రాంగ్. అండ్ నౌ వీ షుడ్ టేక్ కేర్ దట్ సచ్ థింగ్స్ డోంట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ వెరీ అన్ఫార్చునేట్, మేబీ ఆయన ఉంటే ఇంకా మనకు ఎక్స్పీరియన్స్ తోటి వీ వుడ్ హావ్ డన్ మచ్ బెటర్. బట్ సాబటేజ్ యాంగిల్ కెనాట్ బి రూల్డ్ అవుట్ అండి. ఇది శివకిరణ్ గారు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన వాతావరణ కారణాల మూలానే జరిగి ఉంటుందనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పటికీ సాబటేజ్ ఏదైతే కుట్ర కోణాన్ని కూడా మనం కొట్టి పారేయలేము. ఒక ఇండియా డిఫెన్స్ పరంగా బలోపేతమైనటువంటి నేపథ్యంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిలో సాబటేజ్ను కూడా మనం కొట్టి పారేసేటువంటి అవకాశం లేదు. అయితే ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన, ఎంక్వైరీ తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో మహేష్, ZTV, హైదరాబాద్.